హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్టీఆర్ అన్న దేవర మూవీ అనేది ఎంత ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి ఎన్ని కోట్ల వరకు కొట్టగలుగుతుంది, ఈ మూవీ స్టోరీ అనేది నార్మల్గా ఆడుతుందా లేదా అనేది గురించి అయితే మాట్లాడుకుందాం పదండి. దేవర మూవీ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ. అందరు ఏమనుకుంటున్నారంటే నార్మల్గా ఆడేసేసి ఏదో కలెక్షన్స్ వస్తాయంటే దాదాపు ఒక 200 కోట్లు వస్తాయని అనుకుంటున్నారు. అంతా కాదు. విజువల్స్ చూసుకోండి, విఎఫ్ఎక్స్ చూసుకోండి, తగ్గేదే రేంజ్లో ఉంది సినిమా. ట్రైలర్ చూసుకుంటేనే ఒక లెవెల్లో ఉంది. అంటే ఎన్టీఆర్ అన్న మాస్ లెవెల్ ఒక ఎపిక్స్లో కనబడుతున్నాయి. అది ఒక స్టామినా అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్నది. ఇంకా ఫ్యాన్స్ మట్టుకు వస్తే మాత్రం మన తెలంగాణ ఇంకా మన ఏపీలో చెప్పుకోని అవసరమే లేదు. తెలంగాణ ఏపీలో మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా మూవీ అనేది ఒక లెవెల్లో హిట్ అవుతుంది కంపల్సరీ. రికార్డ్స్ అయితే మాక్సిమం ఇక్కడ నుంచే దాదాపు 200 కోట్లు కొట్టేస్తుంది. మొత్తం మూవీకి పెట్టిన బడ్జెట్ 300 కోట్లు. ఇంకా అసలు మూవీ ఓవరాల్గా కలెక్షన్ చేయాల్సి అంటే దాదాపు 400 నుంచి 500 కోట్లు కొట్టేస్తే మ్యాక్సిమం బడ్జెట్కి తినేదానికి అయితే మొత్తం అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా రికవర్ అవుతుంది. అయితే మ్యాక్సిమం అయితే అంచనా ఉంది, ఖచ్చితంగా రికవర్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర మనకు అందరికీ తెలిసిందే కదా. ఒకప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడే ఎంతమంది కోట్ల మంది అంటే దాదాపు 10 లక్షల మంది జనం వచ్చారని చెప్పుకోవచ్చు. కోట్లు అని అంటలేను, జస్ట్ 10 lakhs పీపుల్స్ వచ్చారు ఎన్టీఆర్ అన్నని చూడడానికి జస్ట్ ఆడియో రిలీజ్లోనే. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఆయన మాస్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా 300 కోట్ల బడ్జెట్ అయితే రికవర్ అయిపోతుంది. ఇంకా వరల్డ్ వైడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇప్పుడు మూవీకి ఉన్న రేంజ్కి అయితే 500 కోట్లు అయితే మ్యాక్సిమం అయితే రికవర్ అవుతుంది. ఇంకా కూడా చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి అయితే. ఎందుకంటే మూవీ ఆ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కే 300 కోట్లు పెట్టారు, ఇంకా సెకండ్ పార్ట్కి అయితే ఇంకా 300 కోట్లు పెట్టబోతున్నారంట. ఇప్పుడు ఆ లెవెల్కి మ్యాక్సిమం కనబడుతుంది విఎఫ్ఎక్స్కి. ఇంకా ఎన్టీఆర్ అన్న విజువల్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ లోపడుతుంది. ఇంకా చూడాలంటే స్టోరీ పరంగా చెప్పాలంటే మాత్రం అయితే మూవీలో ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం అయితే రివీల్ అయితే ఉంది. ఎందుకంటే అన్న చెప్పిన విధంగా లాస్ట్కి అర్ధగంట సేపు దాదాపు 40 minutes అయితే మూవీ చూస్తే మాత్రం అయితే క్లైమాక్స్లో ఇంకా 40 minutes అయితే అసలు వేరే లెవెల్ అంట. సెకండ్ హాఫ్ అనుకోండి, ఇక సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అంట. అసలు అన్న చెప్తుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సినిమా అయితే వేరే లెవెల్ ఖచ్చితంగా. ఇంకా రికవరీ అయితే ఎంత అవుతుంది అంటే ఎన్టీఆర్ అన్న మూవీ అనేది ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్స్ మీరు ఎంత అనుకుంటున్నారు అంటే మూవీ పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుందా లేదా అనేది నేనైతే ఒక ఎక్స్పెక్టేషన్తో ఖచ్చితంగా చెప్పినాను. మార్కెటింగ్ అయితే వేరే లెవెల్లో జరిగింది. ఇప్పుడు మూవీకి ఎంత బడ్జెట్ వస్తుంది మన తెలంగాణలో ఆంధ్రాలో ఖచ్చితంగా ఫస్ట్ డే ఎంత బడ్జెట్ ఎన్టీఆర్ అన్న కొట్టగలుగుతాడు? 100 కోట్ల లేకపోతే 150 కోట్ల ఫస్ట్ డే చెప్పండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా వేరే ఆడియన్స్ ఎవరున్నా ఖచ్చితంగా వ్యూవర్స్ అందరూ అయితే ఖచ్చితంగా మెసేజ్ చేసి చెప్పండి. దేవర మూవీ అనేది ఖచ్చితంగా ఒక మాస్ మూవీ. ఖచ్చితంగా నేను చెప్పే బడ్జెట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా కదా, 100 కోట్లు అయితే ఖచ్చితంగా టచ్ చేస్తుంది, నో డౌట్. ఎందుకంటే ఆ లెవెల్ని చూస్తున్న బట్ అయితే మూవీ ఖచ్చితంగా లాగుతుంది. అయితే ఖచ్చితంగా అనుకునే లెవెల్స్లో ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో కూడా హిట్ అవుతుంది, నో డౌట్. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.